నీ బిడ్డలంగా సహోదరుల కూడికలో చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ప్రవీణ కూడా అభిషేకించి వాడుకున్నామని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ విని గ్రహించి గాయకొని రీతిగా కృపనిమ్మని, ఆ ప్రకారం విశ్వాసంలో బలపడి ప్రార్థన చేయటకే సాయం చేయమని నీ దయగలాస్తలుగా అప్పచెప్పుకుంటూ కృపను కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. So we were looking at some of the women who were little known in the Bible. మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొంచెమే తెలియబడినటువంటి స్త్రీల గురించి ధ్యానిస్తూ వస్తున్నాము. If you remember, in the month of August we learned about Huldah. ఆగస్టు నెలలో మనము హుల్దా గురించి నేర్చుకున్నాము. So today we will learn few things from another woman who is also a least known woman in the Bible. ఈ దినం కూడా మనము తక్కువగా తెలియబడినటువంటి ఒక స్త్రీ గురించి కొన్ని విషయాలను నేర్చుకుందాం. So she was a mother of 2 sons. ఆమె ఇద్దరి కుమారులకు తల్లి. Both sons were executed. వారు ఇద్దరు కూడా తెలియబడిన వారు. They were executed. They killed them. ఇద్దరు కూడా చంపబడ్డారు. Yeah. And the father of her children was slain in a battlefield. వారి యొక్క తండ్రి యుద్ధ వాతావరణంలో ఉంటున్నటువంటి వ్యక్తి. That woman's name is Rizpah. ఆ స్త్రీ పేరు రిస్పా. Do you anytime remember hearing that name? మీరు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? It is we read 2 Samuel many times. రెండవ సమూయేలు గ్రంథాన్ని మనం అనేక సార్లు చదివే ఉంటాము. And many times we hear sermons and messages also. ఆ రెండవ సమూయేలు గ్రంథము మీద అనేకమైనటువంటి వాక్యాలను మనము వినే ఉంటాము. But this woman is popularly is known from 2 Samuel. ఈ స్త్రీ రెండవ సమూయేలు గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ. Do any of you remember at least now? ఇప్పుడైనా ఎవరికైనా జ్ఞాపకానికి వచ్చిందా? So about her we see in 2 places in 2 Samuel. ఆమె గురించి మనము రెండవ సమూయేలు గ్రంథంలో 2 సార్లు చూస్తాము. One is in 2 Samuel chapter 3. మొదటిగా రెండవ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తాము. Chapter 3, 3rd chapter. 3వ అధ్యాయంలో చూస్తాము. And we see especially in verse 7. 7వ వచనంలో ఆమెను చూస్తాము. But for our today's meditation we will focus the second location where she was mentioned. ఈ రోజు మన ధ్యాన భాగంలో ఆమె ఎక్కడైతే రెండవసారి రాయబడిందో దాని మీద మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. So that is nothing but 2 Samuel chapter 21 verse 10. అది రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనము. 21:10 21:10. 21వ అధ్యాయము 10వ వచనము. Yeah, we will all read it together. అది మనం అందరము కలిసి చదువుకుందాం. And Rizpah, the daughter of A, took sackcloth and spread it for her upon the rock from the beginning of harvest until water dropped upon them out of heaven, and suffered neither the birds of the air to rest on them by day nor the beasts of the field by night. Read it in Telugu again. తెలుగులో మళ్ళా ఒకసారి చదువుకున్నాము. అయ్యా కుమార్తెగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని
ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనేయుండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా. Yeah, at least now do we remember her? Do any of you know reading her name? ఇప్పుడైనా ఎవరికైనా ఈమె గురించి చదివినట్లుగా గుర్తుకు వచ్చిందా? She is a very insignificant character we see in the Bible. ఆమె ఎంతో మనకి మాదిరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. Insignificant. I mean, we don't she doesn't have more significance. That's why we don't hear about her more. ఈమె గురించి అంతగా గుర్తింపు లేనటువంటి వ్యక్తిగా ఉంది కాబట్టి మనకు ఈమె గురించి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. Her name Rizpah means a hot stone or a hot coal. ఈ రిస్పా అనే పేరుకు అర్థము ఒక వేడిగల రాయి లేదా ఒక మండుచున్నటువంటి కొలిమి అనేసి అర్థం. In her life also she went through all those situations. ఆమె జీవితంలో కూడా అటువంటి పరిస్థితుల గుండా ఆమె వెళుతూ వచ్చింది. As I told before, her name appeared only 2 times in the Bible. నేను ముందుగా చెప్పిన రీతిగా ఈమె పేరు 2 సార్లు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. One was in 2 Samuel chapter 3 verse 9, and here as we read 2 Samuel chapter 21 verse 10. మొదటిగా 2వ సమూయేలు 3వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి రాయబడి ఉంది. అదే విధంగా ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది. She is none other than a concubine for King Saul. ఈమె ఎవరో కాదు గాని సౌలు యొక్క concubine. ఉపపత్ని. Yeah, so King Saul was elected by the people of Israel. ఇశ్రాయేలు ప్రజల చేత సౌలు రాజుగా ఎన్నిక చేయబడిన తరువాత he had wives. అతనికి భార్యలు కలిగి ఉన్నాడు. Those wives were considered to be queens and they had all authority. వారు రాణులుగా పిలువబడుతూ వచ్చారు. వారికి అన్ని విధములైనటువంటి అధికారాలు కలిగి ఉన్నారు. But as we know, concubines were like wives in that culture, that time, but were not united in marriage, and also they were considered inferior. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉపపత్నులుగా పిలువబడినటువంటి వారికి ఇటువంటి అధికారాలు లేకుండా ఉండేవి. So, but this Rizpah was one of the concubine of King Saul. ఈ రిస్పా అనే ఆమె సౌలుకు ఒక ఉపపత్ని. So after few days, what happened was King Saul died in war. సౌలు యుద్ధంలో చనిపోయిన తర్వాత కొన్ని దినములకు ఏం జరిగిందంటే after King Saul's death, usually who gets the inheritance, who gets the authority? The queen, wife, who was the actual queen, she will get the inheritance, or she will get all the properties, and her sons will become the next kings. సౌలు రాజుగా ఉండి చనిపోయిన తర్వాత అతని యొక్క పదవి కానీ లేదంటే అతనికి ఉన్నటువంటి సంపదలు కానీ మొత్తము తన తరువాత తన భార్య అయినటువంటి రాణికి లేదా తన పిల్లలకు చెందవలసి ఉంటుంది. But concubines or concubines children, they will not get anything. కానీ ఉపపత్నులు కానీ వారి పిల్లలు కానీ ఏమీ పొందుకోలేరు. So here Rizpah had limited choice being a concubine. కానీ ఇక్కడ రిస్పా అయితే ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉపపత్నిగా ఉంది. She has limited choices. Like as a concubine, she had less privilege or less choices. ఉపపత్నిగా ఆమెకు ఎంతో తక్కువ అవకాశాలు ఉంటూ వచ్చాయి, కొన్ని పరిధులు ఉంటూ వచ్చాయి. So her future seemed dark and hopeless without any help. ఆమె భవిష్యత్తు అనేది ఎంతో ఏమాత్రము సహాయం లేకుండా ఎంతో నిస్సహాయకర పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఉంది. So Rizpah bore Saul 2 sons. రిస్పా 2 పిల్లల్ని కన్నది. So the name you can read that in verse 8. The one son's name is Armoni and the other Mephibosheth. ఇక్కడ 21వ అధ్యాయం 8వ వచనంలో ఆ 2 కుమారులు రాయబడి ఉన్నాయి. ఒకరు అర్మోనిని, ఇంకొకళ్ళు మెఫీబోషెతు.
This Mephibosheth is not Jonathan's son. This Mephibosheth is different. ఈ మెఫీబోషెతు యోనాతాను కుమారుడు కాదు, ఇతను వేరే అతను. Both of her sons died. ఈమె ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. But Rizpah did not sit in a corner and mourn over the circumstances. కానీ రిస్పా ఒక మూలను కూర్చుని ఆ పరిస్థితులను బట్టి దుఃఖించేదిగా గాని బాధపడేదిగా గాని లేదు. Her sons and her son's father also died. ఆమె కుమారుల యొక్క తండ్రి కూడా చనిపోయాడు. So in that situation also, instead of having depression and all that, she became a woman of purpose. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఎంతో నిస్పృహలో ఉండాల్సిన స్థితిలో కూడా ఆమె ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంది. Just imagine her heart, how it would have been. ఆమె యొక్క హృదయ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఊహించుకోగలం. As her name says, maybe her heart turned to be a hot coal. ఆమె పేరుకి అర్థం ఉన్న రీతిగా ఆమె హృదయం కూడా ఒక రాయి వలె మారిపోయిందేమో. Nobody were with her. ఆమెతో ఎవరు లేరు. Maybe she thought, when she lost King Saul, maybe she thought she will at least live happily with her sons. రాజైనటువంటి సౌలు చనిపోయిన తరువాత ఆమె తన కుమారులిద్దరు బ్రతికే ఉన్నారు కాబట్టి వారితో కలిసి సంతోషంగా జీవించవచ్చు అనుకుని ఉండొచ్చు. But she lost them because of father's sins. ఆ తండ్రి చేసినటువంటి ఆ పాపములను బట్టి ఈ కుమారులు కూడా చనిపోయారు. That was a great loss for her. అది ఎంతో పూడ్చలేనటువంటి ఒక లోపముగా ఉంది. We can all learn a lot from Rizpah. ఈ రిస్పా జీవితం నుండి మనం అనేకమైన విషయాలు నేర్చుకోవచ్చు. To understand, we will go and see what the background of what is the background for her sons to die. మనము ఈ ఇద్దరు కుమారుల యొక్క మరణానికి కారణాలు ఏమైనావో మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. In 2 Samuel chapter 21, this takes place after King Saul's death. ఇది సౌలు మరణం తర్వాత సంభవించింది. And David was king. దావీదు రాజుగా ఉన్నాడు. There was a famine in Israel that has been going on for 3 years. ఇశ్రాయేలీల్లో ఒక గొప్ప కరువు వచ్చింది. అది 3 సంవత్సరాలు కొనసాగింది. So David and Israel had concluded that God was punishing them for some wrong done in the past. సౌలు దావీదు దాని గురించి ఏమని ఆలోచిస్తూ వచ్చారంటే వారు ఏదో ఒక విధమైనటువంటి తప్పు చేసిన దానిని బట్టి దేవుడి రీతిగా శిక్షిస్తున్నారు అనేటువంటి ఆలోచనకు వచ్చారు. Yeah, but it is not Saul. David and the Israel, people of Israel. Saul died already. దావీదు అదే విధంగా రాజైనటువంటి దావీదు మరియు ఇశ్రాయేలు ప్రజలు ఆ కరువుకి కారణం ఏమై ఉన్నదో అని వారు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ రీతిగా వారి మీదకి కరువు రప్పించారు అని ఒక ఆలోచనకు వచ్చారు. So David goes to the Lord in prayer and asks why they are being punished. దావీదు ప్రార్థనా సమయంలోనికి వెళ్ళి దేవుణ్ణి రీతిగా ప్రార్థిస్తూ వచ్చారు. తాము చేసినటువంటి పాపము ఏమై ఉన్నదో అని చెప్పేసి దేవుని ఎదురుగా ప్రార్థిస్తూ వచ్చాడు. So God's response was that famine occurred because of something which happened during the reign of Saul. సౌలు ఉన్నటువంటి కాలంలో ఏదో ఒక తప్పైనటువంటి విషయం జరిగిన దానిని బట్టి ఈ కరువు వచ్చింది అనేటువంటి విషయం తెలియపరచబడింది. Do you know what that problem was? What that mistake would have been? ఆ తప్పు ఏమై ఉన్నదో మీకు తెలుసా? King Saul killed a group of people called Gibeonites. గిబియోనీయులు అనేటువంటి ఒక సమూహాన్ని సౌలు హతము చేస్తూ వచ్చాడు. In order to better understand this, it would be good if you can read Joshua chapter 9. ఇదంతా అర్థం చేసుకోవాలంటే యెహోషువ గ్రంథము 9వ అధ్యాయాన్ని చదివితే ఇదంతా అర్థమవుతుంది. Since we don't have time, we will not look at that chapter, but when you have time, try and read Joshua chapter 9. మనకు అంత సమయం లేదు కాబట్టి ఇప్పుడు మనం దానిని చదవడం లేదు. మీకు వీలు కుదిరినప్పుడు యెహోషువ గ్రంథము 9వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి. So when the Israelites came to Canaan,
ఇశ్రాయేలీలు కానానుకు వచ్చిన తర్వాత they were told to clear the land of all their enemies. They were asked to clear the land of all their enemies. అక్కడ ఉన్నటువంటి వారి శత్రువులందరినీ ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టమని వారు అడిగారు. But the Gibeonites, seeing that they were going to be killed, they thought that Israelites would come and kill them. They established a treaty with Israel, people of Israel. గిబియోనీయులు అయితే వారు ఇశ్రాయేలీలు వారిని చంపుతారనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. So immediately they tried to establish a treaty, or they tried to establish or take an oath between both of them, both Israelites and also the Gibeonites. వారు అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలకి గిబియోనీయులకు మధ్య ఒక వాగ్దానాన్ని తీసుకోవాలని ఆశించారు. However, they misled the Israelites by telling that they were from a faraway land. వారు ఇశ్రాయేలీని తప్పైన మార్గంలో నడిపించి వారు దూరంగా ఉన్నటువంటి ప్లేస్ నుంచి వచ్చామని చెప్పారు వాళ్ళు. But Israel, they should have consulted God, but they did not do that as well. ఇశ్రాయేలీలు దేవుణ్ణి సంప్రదించారు కానీ ఆ రీతిగా చేయలేదు. సంప్రదించాలి కానీ they did not do it. So immediately they made treaty, or they swore by an oath not to destroy Gibeonite people. వారు ఇశ్రాయేలీలు గిబియోనీయులను నాశనం చేయము అని చెప్పేసి ఒక వాగ్దానం అయితే చేశారు. But what Saul did was he violated the treaty, or he violated the oath which was taken. కానీ ఈ సౌలు అయితే ఆ చేయబడినటువంటి వాగ్దానాన్ని పాడు చేస్తూ వచ్చాడు, అధిగమిస్తూ వచ్చాడు. So he killed many of the Gibeonites. గిబియోనీయుల్లో అనేక మందిని సౌలు చంపాడు. So God has brought that famine because of that reason. ఆ కారణం చేత వీరి మీదకి దేవుడు కరువును రప్పించాడు. So here what we understand is, one is Israelites did not consult God, and the other is whatever word they have given, they could not stand on that word. They could not keep, they were not able to keep their promise. ఇక్కడ మనం చూడవలసిన రెండు విషయాలు ఏంటంటే, మొదటిగా వారు దేవునిని సంప్రదించలేదు, అదే విధంగా ఏదైతే వాగ్దానాన్ని చేస్తూ వచ్చారో ఆ వాగ్దానం మీద నిలబడకుండా గిబియోనీయుల్ని హతం చేస్తూ వచ్చారు. We have to examine ourselves. Are we depending on God for everything? Are we going back and consulting God? మనము కూడా ఈ విషయంలో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనము కూడా ప్రతి ఆలోచన కొరకు దేవుని యొద్దకు వెళ్తున్నామా, ప్రతి దాని కొరకు దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా అనే విషయాన్ని మనము పరీక్షించుకోవాలి. And he wants us to stand on our word. If we give a promise, or if we make an oath, we have to keep it. మనము ఒక వాగ్దానం చేశామంటే దాని మీద నిలబడాలి, దాన్ని నెరవేర్చాలి. When David asked the Gibeonites what he might do so that God would remove the famine, you know what Gibeonites told? ఆ కరువుని తొలగించమని దావీదు అడిగినప్పుడు ఈ గిబియోనీయులు ఏం చెప్పారంటే, they requested the 7 sons of Saul to be hanged. ఈ సౌలు యొక్క 7 కుమారులు హతము చేయబడాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. For whatever reasons we don't understand, but David agreed to their demands. కానీ ఏది సంభవించబోతున్నప్పటికీ కూడా దావీదు వాటికి అంగీకరించాడు. Can we even imagine David agreeing to their demands to offer 7 sons of King Saul? వారు అడిగినటువంటి ఆ 7 కుమారుల్ని హతము చేయబడినట్లుగా దావీదు అటువంటి దాని నిర్ణయం తీసుకొనడానికి మనము ఊహించగలమా? King Saul himself, he did not, though he had chances, David did not kill King Saul. దావీదుకి తన సౌలును చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడా దావీదు ఆ విధంగా చేయలేదు. But here, in order to save the Israelites, or for whatever reason, David agreed to their demands to offer 7 sons of Saul and hang them on the hill. ఇక్కడ ఇశ్రాయేలీలందరినీ కూడా రక్షించడానికి, ఆ కరువు నుండి తప్పించడానికి దావీదు సౌలు యొక్క 7 కుమారులు హతము చేయబడ్డానికి, వారిని ఆ కొండ మీద వేలాడదీయడానికి తను అంగీకరిస్తూ వచ్చాడు.
So he handed over Rizpah's 2 sons and 5 Saul's sons who Michal had raised. All 7 of them they hanged. ఇక్కడ రిస్పా యొక్క 2 కుమారుల్ని మరి మిగిలినటువంటి మీకాల్కి పుట్టినటువంటి 5 కుమారుల్ని కూడా ఈ విధంగా అక్కడ కొండపైన వేలాడదీస్తూ వచ్చారు. So those days the law says when a man was put to death, his body was to be buried the same day. ఆ దినాలలో ఉన్నటువంటి ఒక కట్టడి ఏంటంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఆ దినమునే సమాధి చేయబడాలి. But let's look at verse 10. ఇక్కడ 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, can you read first half of it? అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి. Yeah, so beginning of the harvest. ఇక్కడ కోత కాలారంభము మొదలుకొని. So they died beginning of the harvest, and until water dropped upon them out of heaven, they were there. The bodies were there on the hill. వీరు కోత కాలారంభంలో చనిపోయారు. అప్పటి నుండి ఆ వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు కూడా ఆ దేహాలు అక్కడే ఉన్నాయి. So approximately they must have died in the month of April or so, but the bodies were there till the month of September on the same hill without burial. వారు ఏప్రిల్ మాసంలో చనిపోయారు అనుకుంటే వారి కళేబరాలు సెప్టెంబర్ మాసం వరకు కూడా సమాధి చేయబడకుండా ఆ కొండ మీదే ఉన్నాయి. So that is almost 6 months. అది దాదాపుగా 6 నెలల సమయం. So Rizpah watched her helplessly her sons who were killed and they were hanging on the trees. ఆ చెట్టుకి వేలాడదీయబడినటువంటి తన కుమారుల్ని ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి ఆమె చూస్తూ ఉంది. She wasn't able to take them down. వారిని క్రిందకి కూడా దించలేదు. And she refused to abandon them like everyone else. మిగిలిన వారిని చేసిన విధంగా కూడా వదిలిపెట్టిన విధంగా కూడా ఆమె వదిలిపెట్టలేదు. Even when Lord Jesus Christ was on cross, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు కూడా everyone left. ప్రతి ఒక్కరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. But Mother Mary did not leave that place until they brought him down from the cross. కానీ తల్లి అయిన మరియా ఆ దేహాన్ని కిందికి దించే వరకు కూడా అక్కడే ఉంది. So imagine the heart of the mother Rizpah. ఇక్కడ తల్లి అయినటువంటి రిస్పా హృదయాన్ని మనం చూడవచ్చు. She spread a sackcloth on a rock. ఆమె ఆ రాయి మీద కూర్చుని And at the foot of the trees where her sons were hanged. తన కుమారులు వేలాడదీయబడినటువంటి ఆ చెట్ల క్రింద ఉండి. Sackcloth shows the humble life she led. Sackcloth shows the humble life she led. ఆ దుఃఖ వస్త్రము అనేది ఎంతో దీనమైనటువంటి హృదయానికి గుర్తుగా ఉంది, దీనమైనటువంటి జీవితానికి. If you remember in the book of Jonah, we know that when the people of Nineveh were going against and Jonah told them, they also wore the sackcloth and prayed. ఇక్కడ యోనా నినివే పట్టణ ప్రజలకు సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పినప్పుడు వారికి ప్రకటించబడినప్పుడు వారందరూ కూడా ఈ గోనె పట్ట కట్టుకొని అక్కడ దేవునికి ఉపవాస ప్రార్థన చేయడం మనం చూస్తాము. They all were saved then. All the people of Nineveh were saved after that. నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఆ తర్వాత రక్షించబడుతూ వచ్చారు. Same way, I think in the book of Esther, we see all the Jews praying, even Mordecai. ఎస్తేరు గ్రంథంలో కూడా మొర్దెకై గురించి వారందరూ యూదులందరూ కూడా గోనెపట్ట ధరించుకుని ప్రార్థించడం మనం చూస్తాము. After that, we notice they were all saved. ఆ తరువాత వారందరూ కూడా రక్షించబడటం మనం చూస్తాం. So that shows how they humbled themselves. అది వారు తమను తాము ఏ రీతిగా తగ్గించుకున్నారు అనేది చూపిస్తుంది. So in our lives also we should have that humble life. ఈ దినాల్లో కూడా మనము అటువంటి దీనమైనటువంటి జీవితము, తగ్గించుకునేటువంటి జీవితము కలిగి ఉండాలి. We should check ourselves on a daily basis.
మనము ప్రతిదినము కూడా ఈ విధముగా పరీక్షించుకుంటూ ఉండాలి. Ask forgiveness of our sins and have the life of humbleness. మన పాపములు క్షమించబడాలి అంటే మనము దీనమైనటువంటి తగ్గింపు స్వభావం కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. Philippians ఫిలిప్పీలకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయము verse 8. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. So here we see Lord Jesus himself is setting an example to live a humble life. ఇక్కడ తన్ను తగ్గించుకునే జీవితానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక గొప్ప మాదిరిగా ఉన్నారు. Lord Jesus himself came to earth as servant. ప్రభువైన యేసుక్రీస్తు వారు రిక్తునిగా ఒక సేవకునిగా ఈ లోకానికి వచ్చారు. He did that in humility. ఆయన ఎంతో దీనత్వంతో దానిని చేశారు. His humbleness was not to show off to the people, ఆ దీనత్వం అనేది ప్రజలకు కనబరచడానికి కాదు గాని but it was part of being obedient. అది విధేయతను కనబరచడంలో ఒక భాగంగా ఉంది. So similarly, we have to humble our lives. అదే విధంగా మనం కూడా మన జీవితాలలో దీనత్వాన్ని కలిగి ఉండాలి. As we just heard, for 6 months, Rizpah camped on that hill. మనము ఇక్కడ చూసిన విధముగా 6 నెలలు ఆమె ఆ కొండపైన ఉంది. What would she be doing? మనము ఏం చేస్తున్నాము? No. What was she doing being there 6 months on the hill? అక్కడ 6 నెలలుగా ఆమె అక్కడ ఉండి ఏం చేస్తుంది? She was protecting her son's bodies from all the wild animals. ఆమె తన కుమారుల యొక్క కళేబరాలను ఆ క్రూరమైనటువంటి జంతువుల నుండి రక్షిస్తూ వచ్చింది. Day and night she took care of the bodies. రాత్రి పగలు కూడా ఆమె తన కుమారుల యొక్క కళేబరాలను గురించి జాగ్రత్త కలిగిందిగా ఉంది. For 6 months she watched as those bodies slowly decayed. 6 నెలలుగా ఆ శరీరాలు కూడా కొంచెము పాడైపోవడాన్ని ఆమె చూస్తూ ఉంది. And for 6 months she remained by their sides, even though the smell, it was a stinky smell. ఆ ఎంతో దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. Until the rain came down, the bodies were hanging there. వర్షము కురిసే వరకు కూడా ఆ కళేబరాలు అక్కడ వేలాడుతూ ఉన్నాయి. In those days, raining on the dead means it showed as if God was at peace. ఆ కళేబరాల మీద ఆ వర్షము కురియడం అనేది ఆ దినాలలో దేవుడు వారి మీద కృప కనపరిచాడు అనే దానికి సాదృశ్యంగా ఉంది. So she for all that she was full of patience. అదంతా సంభవించే వరకు కూడా ఆమె ఎంతో సహనాన్ని కనబరుస్తూ వచ్చింది. So imagine the season she was in. Maybe if it is in April to September, it is almost summer season. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకంటే అది ఎండాకాలం అయి ఉండవచ్చు. It must have been very, very hot. అది ఎంతో వేడిగా ఉండే దినాలు అయి ఉండొచ్చు. But patiently she waited till God responded. అయినప్పటికీ కూడా ఆమె ఎంతో సహనం కలిగి దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకునే వరకు కూడా వేచి చూస్తూ వచ్చింది. In our lives also, how are we? మన జీవితాల్లో మనము ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. Are we having the same kind of patience on God? మనం కూడా దేవుని మీద ఇటువంటి సహనం కలిగి ఎదురు చూసే వారంగా ఉన్నామా? When we are in any kind of trouble, are we running away from God? మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు దేవుని యొద్ద నుండి పారిపోయే వారంగా ఉన్నామా? Or are we upset with God as he is not helping us? దేవుడు మనకి సహాయం చేయడం లేదు అనేటువంటి కృంగుదల పరిస్థితుల్లో ఉంటున్నామా? We have to patiently wait on him. మనము సహనము కలిగి ఎదురు చూస్తూ ఉండాలి. Like the showers of blessing of rain, he has to shower his blessings on us. Till then we have to wait. ఆయన యొక్క ఆశీర్వాదం అనే వర్షాన్ని మన మీద కురిపించే వరకు కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి. While she was on that hill for 6 months, many would have seen her. ఆ కొండ మీద 6 నెలలు ఆమె ఉన్నప్పుడు అనేక మంది ఆమెను చూస్తూ ఉండి ఉంటారు. But they couldn't help her but notice the bodies. They were just noticing the bodies hanging on trees.
వారు ఆమెకి ఎటువంటి సహాయము చేయలేదు, కానీ ఆ చెట్ల మీద వేలాడుతూ వస్తున్నటువంటి ఆ కళేబరాలను చూస్తూ ఉన్నారు. Just imagine how being alone she must have felt, knowing that no one else cared for her. ఆమె అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె గురించి ఎవరు కూడా ఎటువంటి సహాయము చేయకుండా ఉన్నప్పుడు ఆమె ఎటువంటి స్థితిలో ఉన్నదో మనం ఊహించుకోవచ్చు. Later on, if we see in verse 12, we understand that the word went to King David. తర్వాత ఇక్కడ 12వ వచనంలో ఈ వార్త దావీదు యొద్దకు వెళ్ళడం మనం చూస్తాము. So we see that as soon as he heard about it, we see that he gathered their bones as well as the bones of Saul and Jonathan, and then he buried all those bones in the tomb of Kish, who was Saul's father. ఇక్కడ ఈ వార్త విన్న తర్వాత దావీదు వారి ఎముకలను అదే విధముగా యోనాతాను సౌలు వారి ఎముకలను కూడా తీసుకువచ్చి అక్కడ Saul's father Kish tomb, in the tomb of Kish, they buried all the bones. సౌలు యొక్క తండ్రి అయినటువంటి ఆ కీషు అక్కడ సమాధి చేయడాన్ని మనం చూస్తాం. So we understand that after the bones are buried, God heeded the prayer for the land of Israel. ఆ ఎముకలు పూడ్చి వేసిన తరువాత ఈ ఇశ్రాయేలీయుల యొక్క మొరను దేవుడు ఆలకించడాన్ని మనం చూస్తాం. So we have to pray for our families. మనము మన కుటుంబాల కొరకు ప్రార్థించాలి. We have to pray for our extended families. మన కుటుంబాలలో ఇంకా కుటుంబాల పరిధిని మించి కూడా మనం ప్రార్థించాలి. 1 Timothy తిమోతిలకు రాసిన మొదటి పత్రిక chapter 2 verse 1. 2వ అధ్యాయము మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. Yeah, continue. It says రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. So here we are given instruction that we have to pray for all men. ఇక్కడ మనకు ఒక హెచ్చరిక ఇవ్వబడింది. అదేంటంటే అందరి కొరకు మనము ప్రార్థించాలి. Patiently we have to pray for all the souls who are perishing in this world. మనము సహనము కలిగి ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రతి ఆత్మ కొరకు ప్రార్థించాలి. Whenever we have time, we have to pray for all those who are perishing in this world. మనకు సమయం ఉన్న ప్రతిసారి కూడా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనము ప్రార్థించాలి. We should notice that even though Rizpah went through all the trouble in her heart, God honored her by including her name in the Bible. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా రిస్పా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు ఆమెను ఘనపరిచి ఆమె యొక్క పేరును పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేస్తూ వచ్చారు. Her name may not be a leading lady in the Bible, but her name appears to be in the Bible. ఆమె గొప్ప వ్యక్తి అని కాదు కానీ ఆమె పేరు మాత్రము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. So we can learn so much from Rizpah's example. కనుక మనము రిస్పా జీవితంలో నుండి అనేకమైన విషయాలను నేర్చుకోవచ్చు. She was not part of the royal wives, or she was not a queen. ఆమె ఒక రాణి కాదు, రాజకుటుంబంలో ఉన్నటువంటి ఒక రాణి కాదు. Her sons were not considered well. ఆమె కుమారులు కూడా మంచిగా చూడబడలేదు. No one cared enough about her to join her on the hill. ఆ కొండ మీద ఉన్నప్పుడు కూడా ఆమెతో ఏ ఒక్కరు కూడా ఆమెతో చేరలేదు. Maybe nobody even went and asked if she wants a glass of water as well. ఆమె అక్కడ ఉన్న సమయంలో ఎవరైనా వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు కావాలా అని కూడా అడిగారో లేదో తెలియదు. Her situation would have been very pathetic. ఆమె పరిస్థితి ఎంతో దుర్భరమైన స్థితిలో ఉంది. But we see no sign of self-pity she had. కానీ మనం చూసినట్లయితే తనను గురించి తాను ఎటువంటి కూడా ఒక నిస్సహాయమైన స్థితి ఆమెలో ఉన్నట్లుగా మనం చూడము. Quickly we will see couple of things what we can learn from her. మనము త్వరగా ఈమె గురించి ఇంకా ఏం నేర్చుకోగలమో చూద్దాము.
She guarded her children. ఆమె దైవ భయం కలిగినటువంటి పిల్లలుగా పెంచింది. No, she guarded, she protected her children. After ఆమె తన the పిల్లలను death, సంరక్షిస్తూ వచ్చింది. when the bodies are on the trees, she made sure no wild animals came and ate them. అక్కడ తన కుమారుల కళేబరాలు ఉన్నప్పుడు ఆ క్రూర జంతువులు ఏవి కూడా ఆ కళేబరాలను తినకుండా ఆమె ఆ శరీరాలను కాపాడుతూ వచ్చింది. Many of us are mothers here, right? ఇక్కడ ఎంతో మంది తల్లులు ఉన్నారు కదా. We all know that every mother has a special heart for her children. ప్రతి ఒక్క తల్లి కూడా తన బిడ్డల విషయమై ఒక ప్రత్యేకమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటుంది. Mothers who have lost a child at any age, they will never forget the pain. ఆ తల్లి బిడ్డలను ఏ సమయంలో అయినా ఏ వయసులో అయినా పోగొట్టుకుంటే ఆ బాధను ఎన్నటికీ మర్చిపోలేదు. They have to deal with it. దాన్ని వారు go through that pain, that remembering those things, they have to go through that. వారు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బాధ గుండా వెళుతూ ఉంటారు. Thinking about the lost child, they will have tears in their eyes. ఆ పోగొట్టుకున్నటువంటి ఆ బిడ్డల విషయమై వారి కళ్ళల్లో నీళ్లు నిండుతూ ఉంటాయి. I personally had few miscarriages. నాకు వ్యక్తిగతంగా కూడా కొన్ని miscarriages. It is the same. గర్భస్రావాలు అయ్యాయి. Yeah, but when I remember those days, when those days come closer, I remember all the events and I have tears in my eyes. ఆ దినాలు వచ్చినప్పుడు నేను వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని అప్పుడు సంభవించిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని నా కళ్ళల్లో నీళ్లు నిండుతూ ఉంటాయి. So the pain of loss remains always. ఆ పోగొట్టుకున్నటువంటి బాధ అనేది మిగిలిపోతూ ఉంటుంది. So just imagine Rizpah's pain. ఇక్కడ మనము ఈ రిస్పా యొక్క వేదనను మనము ఒకసారి ఊహించుకుంటే why do we think that she was there near the sons' bodies? అక్కడ ఆమె కుమారుల ఆ కళేబరాల యొద్ద ఆమె ఎందుకు ఉండి ఉంటుంది? She was so powerless to stop execution of their children. తన కుమారులకు సంభవించిన దానిని ఆపగలిగే శక్తి ఆమెకి లేదు కాబట్టి ఆమె అక్కడ ఉంటూ వచ్చింది. But she was a mother of continuing love. కానీ ఒక స్థిరమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తల్లిగా ఆమె ఉంది. Even in death she did not leave the children. మరణంలో కూడా ఆమె వారిని విడిచిపెట్టలేదు. There is a spiritual lesson as mothers. We need to make sure that the wild animals or the vultures are not coming to our children. ఇక్కడ మనము ఆత్మీయంగా తల్లులంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్రూర మృగాలు కానీ లేదంటే రాబందులు కానీ మన పిల్లల యొద్దకు రాకుండా మనం జాగ్రత్త పడాలి. We are not talking about literally what wild animals or vultures. ఇక్కడ క్రూర జంతువులు రాబందులు అంటే నిజంగా అవి కాదు, కానీ our children face all these things every day in their day-to-day lives. ఇటువంటి విషయాలను మన పిల్లలు దినదినము కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. They face pressures of immoral behavior. ఒక అనైతికమైనటువంటి విషయాలను గురించి వారు ఎంతో ఒత్తిడికి గురి చేయబడతారు. They go through abuse. వారు దూషించబడతారు. And many things will happen in their day-to-day lives as they are going out. వారు బయటికి వెళ్ళినప్పుడు ప్రతి దినము జరిగే జీవితంలో వారు వీటినన్నిటిని ఎదుర్కొనే వారుగా ఉంటారు. We need to guard our children from those vultures of godless life. అటువంటి భక్తి లేనటువంటి ఆ రాబందులు వాటన్నిటి నుండి కూడా మన పిల్లలను మనము కాపాడుకోవాలి. How can we do that? మనము ఆ విధంగా ఎలా చేయగలము? First thing is we have to introduce them to the true living God. మొదటిగా మనము నిజమైనటువంటి దేవునికి వారిని పరిచయం చేయాలి. And then we have to demonstrate our own faith. మన విశ్వాసాన్ని మనం సాధకం చేయాలి. After that we have to start praying for them and for their souls. తరువాత మనము వారి గురించి వారి ఆత్మల గురించి ప్రార్థన చేయాలి.
as Rizpah guarded her children, even at death, we have to guard our children always. ఇక్కడ మరణము తరువాత కూడా రిస్పా తన కుమారులని కాపాడిన విధముగా మనం కూడా మన పిల్లలను కాపాడాలి. Secondly, we will see diligence. రెండవదిగా I don't know, diligence, patience, or she waited, similar patience. ఆమె ఎంత సహనము కలిగి ఉందో ఆ విధంగా మనం ఉండాలి. She watched the body for almost 6 months. ఆమె 6 నెలలుగా ఆ కళేబరాలను చూస్తూ వచ్చింది. She was not fed up, or she did not stop in between. ఆమె అలసిపోలేదు లేదా అక్కడ ఆగిపోలేదు. We should all learn that a key to be a good mother is similar type of diligence and persistence, like continuously she stayed there. ఇక్కడ ఈ రిస్పా చేసిన విధంగా కూడా మనము కూడా ఒక సహనాన్ని కొనసాగించే వారంగా వారి ఎడల ఎల్లప్పుడూ కాపాడే వారంగా ఉండాలి. Similar example we can hear, I don't know if you have heard about Saint Augustine. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉదాహరణ మనం తీసుకోదలిస్తే పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ మనం తీసుకోవచ్చు. His mother's name was Monica. అతని తల్లి పేరు మౌనిక. She also was an example for persistence and diligence. ఆమె కూడా ఎంతో సహనానికి ఓపికకు గుర్తుగా ఉంది. So she was a wife of a pagan. She was a wife of an idol worshipper. ఒక విగ్రహారాధకునికి ఆమె భార్యగా ఉంది. She prayed every day for her husband and her prayers were answered. Do you know when? తన భర్త గురించి ఆమె ప్రతిదినము ప్రార్థన చేస్తూ వచ్చేది. తన ప్రార్థనలకు జవాబు కూడా ఒక దినాన దొరికింది. Just before the death of her husband, he accepted Lord Jesus. He accepted Lord Jesus as his personal savior. అది ఎప్పుడంటే తన భర్త చనిపోవడానికి ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి చనిపోయారు. They had a son. His name was called Augustine. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు అగస్టిన్. He led a horrible life. అతడు ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. And that mother prayed for him for 15 years. ఆమె తల్లి అతని కొరకు 15 సంవత్సరాలు ప్రార్థించింది. She never wavered, or she never stopped praying. She always prayed for 15 years for her son, praying, fasting, and loving him. ఆమె ఎప్పుడు కూడా అతని గురించి ప్రార్థన చేయడం ఆపలేదు. అతని గురించి ప్రార్థిస్తూ వచ్చింది, ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వచ్చింది, అదే రీతిగా అతనిని ప్రేమిస్తూ వచ్చింది. In his early 30s, he was converted. అతడు 30 సంవత్సరాల వయసులో మారు మనసు పొందాడు. So what about us? మన సంగతి ఏంటి? Are we diligently battling for souls of our children? మనము సహనము కలిగి మన పిల్లల కొరకు మనము ప్రార్థిస్తూ వస్తున్నామా? Are we surrounding our children with prayers? మన పిల్లల చుట్టూ మనము ప్రార్థన అనే భద్రతను ఉంచుతున్నామా? Day after day, Rizpah stayed near her children. ఇక్కడ దినము వెంబడి దినము రిస్పా తన బిడ్డలను భద్రపరుస్తూ వచ్చింది. I'm sure there were days she was very tired, maybe even she got sick, but she kept it. ఆమె ఒక దినం తర్వాత మరొక దినము ఎంతో అలసిపోయి ఉండొచ్చు, లేదంటే బలహీనతకు గురి ఉండవచ్చు, కానీ ఆమె వారిని కాపాడేయడాన్ని మాత్రం ఆపలేదు. So should we be. అదే విధంగా మనం కూడా ఉండాలి. So the third one is reward. మూడవదిగా ఆమె పొందినటువంటి బహుమానం. There is nothing that Rizpah could get her children back. ఇక్కడ ఆమె పిల్లలను తిరిగి పొందుకోలేదు. There is nothing that will fill her gap or hole that existed in her heart. ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ లోటును ఏ ఒక్కరు కూడా తీర్చలేరు. But because of her actions, the king noticed. కానీ ఆమె చేసినటువంటి ఈ పని వలన
రాజు దానిని గుర్తించాడు. He had her sons buried in the proper fashion. ఆమె తన కుమారుల యొక్క కళేబరాలను ఒక సరి అయినటువంటి రీతిలో సమాధి చేయడానికి ఈ కారణమైంది. They were placed in the children's grandfather's tomb. వారు తన తాతగారైనటువంటి వారి సమాధిలో వారు పాతి పట్టబడుతూ వచ్చారు. Remember, if they had normal death, she is a concubine. Do you think they would have placed the sons' bodies in their grandfather's tomb? I don't think so. వారు ఒక ఉపపత్ని యొక్క కుమారులు కాబట్టి వారు సాధారణంగా చనిపోయినప్పటికీ కూడా ఇటువంటి స్థితిలో వారిని పాతి పెడతారు అని నేను అనుకోవడం లేదు. But because of this situation, because of what she has done, they got the honor of being in the grandfather's tomb. కానీ ఇక్కడ ఈమె చేసినటువంటి ఈ పని వలన వారు తన తాతయ్య అయినటువంటి సమాధిలో పాతి పెట్టబడుతూ వచ్చారు. She achieved her goal. ఆమె తన గురిని చేరుకుంది. She became a model for others. ఆమె ఇతరులకు ఒక మాదిరిగా ఉంది. Similarly, we may not be able to do we may not be able to undo failures which happened in the past. మనము జరిగినటువంటి విషయాల్లో మనం ఏమి చేయలేకపోవచ్చు కానీ but we can change what happens from today. కానీ ఈ దినం ఏమి జరగబోతుందో దానిని మనం మార్చగలము. Things may not change overnight. పరిస్థితులన్నీ కూడా ఒక రోజులోనే మారిపోవు. But they will change slowly. కానీ అవి నెమ్మదిగా మార్పు చెందుతాయి. For that to happen, we have to depend on our Lord. అది జరగాలి అంటే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మనం ఆధారపడాలి. The reward we will have is worth the wait. మనము పొందుకునే బహుమానము మనం ఎంతగా ఎదురు చూస్తాము, సహనాన్ని కలిగి ఉంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. For Rizpah, her sons were buried along with Saul's other sons in his father's tomb. ఈ రిస్పా యొక్క కుమారులు తన సౌలు మరి మిగిలిన వారు పాతి పెట్టబడిన ఆ ప్రదేశంలో పాతి పెట్టబడుతూ వచ్చారు. And another greatest reward she has is her name is written in the Bible. మరొక గొప్ప బహుమానము ఏంటంటే ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. And on the hill Rizpah spread out sackcloth. ఆ కొండపైన ఆమె గోనెపట్ట ధరించుకుంది. Sackcloth, as we discussed, was a sign of mourning. A sign of mourning, crying. బాధ. ఈ గోనెపట్ట అనేది విచారానికి లేదా దుఃఖానికి గుర్తుగా ఉంది. She had both personal loss and it was a disaster for the nation as well. అది తనకి వ్యక్తిగతమైనటువంటి దుఃఖము, అదే విధముగా తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలకు కూడా కలిగినటువంటి దుఃఖం. But at the same time, sackcloth shows repentance and turning back to God. అదే విధముగా ఈ గోనెపట్ట అనేది పశ్చాత్తాపానికి, అదే విధముగా తిరిగి దేవుని యొద్దకు మరలుకోవడానికి కూడా సాదృశ్యంగా ఉంది. When those sons died, after few days, other members, all her community members, must have moved on with their lives. ఇది సంభవించిన తర్వాత ఆ జనాంగంలో నుండి కొంతమంది కదిలించబడి ఉండొచ్చు. But Rizpah pleased God until the rain came down from heaven. కానీ ఈ రిస్పా అయితే ఆ వర్షము పడేంత వరకు కూడా ఆమె ఎదురు చూస్తూ వచ్చింది. For 6 months she stood on the piece of sackcloth and she guarded the dead bodies. ఆమె 6 నెలలు ఆ గోనెపట్ట ధరించి తన కుమారుల యొక్క కళేబరాలను కాపాడుతూ వచ్చింది. Imagine the anguish and she must have felt watching her sons deteriorate. ఆ సమయంలో ఆమె ఉన్నటువంటి స్థితి, ఆ బిడ్డల్ని కాపాడే విధానాన్ని మనము ఊహించవచ్చు. She never lost faith. ఆమె తన విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోలేదు. She never left her commitment. తను తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి ఆమె ఎక్కడా విడిచిపెట్టలేదు. How is our faith and commitment towards God? మన విశ్వాసము, అదే విధంగా మనము దేవుని పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? We have to stand like Rizpah. మనము కూడా రిస్పా వలె నిలబడాలి. Pleading our cases with the Lord.
మన పరిస్థితులన్నిటినీ కూడా దేవుని యొద్దకు తీసుకుని రావాలి. Never giving up until, he sends down that blessings of rain or ఆమె showers of వర్షం rain. పడే వరకు కూడా తను తీసుకున్నటువంటి ఆ నిర్ణయంను విడిచిపెట్టలేదు. So we have to plead like her too. ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క కృపను పొందుకునే వరకు కూడా మనం ఆ విధంగా ఉండాలి. May God help us to have the same kind of persevering faith she had, like Rizpah had. రిస్పా కలిగి ఉన్నటువంటి ఈ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. Let us ask our God to send revival, to this world, and starting with each and every one of us. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి మీద అదే విధంగా మనకు కూడా ఉజ్జీవమును పంపబడినట్లుగా దేవుని యొద్ద మనం అందరము వేడుకోవాలి. Just as Rizpah was a witness on that hill, may God help us to be a witness to those around us. ఈ కొండ మీద ఉన్న రిస్పా ఏ విధంగా ఒక మాదిరిగా ఉందో ఆ విధంగా మనము కూడా ఉండాలని దేవుని ప్రార్థిద్దాం. ఆంటీ ప్రేయర్ చేస్తారా? మ్యూట్ లో ఉన్నారు.